హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి రుచులు. ఇవాల్టి రెసిపీ వచ్చేసి స్వీట్ అండి. చాలా సింపుల్గా ఈజీగా 10 to 15 మినిట్స్లో రెడీ చేసేయచ్చు అనమాట. ఈ స్వీట్ అనేది అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. అంత టేస్టీగా ఉంటుంది. ఇలా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది అనమాట. అంత సాఫ్ట్గా ఉంటుంది స్వీట్ అనేది. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ స్టవ్ మీద ఒక బాండీ పెట్టి 1 కప్ మిల్క్ తీసుకోవాలి. 1 కప్ పుట్నాలన్నమాట. వేయించిన పప్పు అంటారు కదండీ! అది వేసి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసి జస్ట్ ఒక పొంగు రానియాలన్నమాట మనము. ఇలా పొంగొచ్చిన తర్వాత మరలా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసి ఇంకొకసారి పొంగు వస్తానే ఫ్లేమ్ ఆఫ్ చేసేసేయండి. ఇంకొక పొంగు ఇలా రాంగానే ఫ్లేమ్ ఆఫ్ చేస్తే మనం ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలకి తీసుకోవాలన్నమాట ఇది. మిక్సీ గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఒక 2 ఇలాచి, 1 కప్ బెల్లం అన్నమాట. 1 కప్పు పుట్నాలు, 1 కప్పు పాలు, 1 కప్పు బెల్లం వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇలా ప్రిపేర్ అయిద్దనమాట. స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అండి మీకు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. లేదు అంటే స్కిప్ చేయొచ్చనమాట. టేస్ట్‌లో అయితే ఎటువంటి డిఫరెన్స్ ఉండదనమాట. ఆప్షనల్ అనమాట డ్రై ఫ్రూట్స్ అనేది ఇక్కడ. ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా! అదంతా వేసి బాగా మిక్స్ చేయాలండి. ఫస్ట్ స్టార్టింగ్‌లో మనకి ప్యాన్‌కి ఇలా స్టిక్కీగా అవుతదనమాట. మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేస్తూ మనం ఇలా నెయ్యి యాడ్ చేస్తూ కలుపుతూ ఉంటే ప్యాన్ నుంచి సెపరేట్ అవుతదనమాట. ఒక 10 మినిట్స్, ఒక 6-10 మినిట్స్‌లో రెడీ అయిపోతది. లో ఫ్లేమ్‌లో పెట్టండి. హై ఫ్లేమ్‌లో పెట్టామంటే మాడిపోయే ఛాన్స్ ఉంటదనమాట. లో ఫ్లేమ్‌లో పెట్టేసి ఇలా మిక్స్ చేస్తూ ఉంటే మనకి స్వీట్ అనేది రెడీ అయిపోతదనమాట. ఇలా నాకైతే ఈ స్వీట్‌కి ఒక 5, 6 టేబుల్ స్పూన్‌ల నెయ్యి పట్టిందనమాట. మనం ఇలా మిక్స్ చేస్తూ ఉంటే ప్యాన్ నుంచి సెపరేట్ అవ్వాలనమాట మనకి. ఇలా మీరు చూస్తున్నారు కదా! ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యే వరకు మిక్స్ చేస్తూ ఉండాలనమాట. ఇదంతా ఒక దగ్గరగా రావాలనమాట. అప్పుడే మనకి స్వీట్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తదనమాట. మీరిప్పుడు వీడియోలో చూస్తుంటే అర్థమవుతది. ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుందనమాట. ఇలా మనం ఎలా ఫోల్డ్ చేస్తే అలా అవ్వాలనమాట. అప్పుడు మనకి స్వీట్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తదనమాట. ఒకసారి ఫ్లేమ్‌ని ఆఫ్ చేసేసేయండి. ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని నెయ్యి అప్లై చేస్తున్నాననమాట. మీకు కావాలి అనుకుంటే డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ డ్రై ఫ్రూట్స్, కోకో పౌడర్ యాడ్ చేస్తున్నాననమాట. కోకోనట్ పౌడర్ అండి, సారీ. యాడ్ చేసిన తర్వాత ఇందాక రెడీ చేసిన మిశ్రమాన్ని యాడ్ చేసి ఇలా స్ప్రెడ్ చేస్తున్నాననమాట. స్పాచులాతో ఇలా ఈక్వల్‌గా స్ప్రెడ్ చేయాలనమాట ప్లేట్ అంతా మనము. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు చల్లారనివ్వాలనమాట మనం. హాఫ్ అన్ అవర్ తర్వాత చల్లారిన తర్వాత మనం ప్లేట్‌లో నుంచి ఇంకొక ప్లేట్‌లోకి డిమోల్డ్ చేసుకుందాం. ఇలా ట్యాప్ చేసామంటే ఈజీగా వచ్చేస్తదనమాట మనకి. మనకి నచ్చిన షేప్‌లో కట్ చేసుకోవడమే అన్నమాట. టేస్ట్ అయితే చాలా చాలా బావుంటది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. మీకెలా కుదిరిందో కూడా నాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. స్వీట్ అయితే చాలా సాఫ్ట్‌గా ఉంటదండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.